శివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. శివపురాణం 13వ భాగం. రుద్ర సంహిత, పార్వతీ ఖండం. కాళికాదేవి అదృశ్యమైన దిక్కుకు నమస్కరించి జయశబ్దాన్ని పలుకుతూ తన మనోభీష్టం నెరవేరినందుకు సంతుష్టురాలైన మేన తపః క్లేశాన్ని మరచి మహోత్సాహంతో గృహోన్ముఖురాలైంది. వచ్చి భర్తతో తపస్సు ఫలించిన వైనాన్ని పదే పదే చెప్పింది. ఆమె ముఖ రాగాన్ని బట్టి విషయాన్ని గ్రహించిన హిమవంతుడు ఆమె మాటలను చాలా ఆదరంతో విని ప్రశంసించాడు. ఉమాదేవి యందు స్థిర చిత్తులై ఆ దంపతులు హర్షమానులై కాపురం చేసుకుంటుండగా కొంతకాలానికి మేన గర్భవతి అయ్యింది. బలశ్రేష్ఠుడైన మైనాకుడనే కుమారుడు ఉదయించాడు. అతడు పెరిగి పెద్దవాడై సముద్రునితో స్నేహం చేసి నాగకన్యలతో విహరించాడు. మునులారా, పూర్వకాలంలో పర్వతాలకు రెక్కలున్న కారణంగా ప్రాణి నాశనం జరిగేది. దానిపై కోపించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో రెక్కలను నరికాడు. కానీ మైనాకుని రెక్కలను నరకలేదు. పుత్రోత్సాహంతో హిమవంతుడు తన రాజధాని అయిన ఔషధీప్రస్థపురాన్ని అలంకరించి మహోత్సవాన్ని ప్రకటించి నృత్యగానాది కార్యక్రమాలను ఏర్పాటు చేసి వేదవిధులైన విప్రులకు భూరి సంభావనలిచ్చి ఆనంద శిఖరాల నదిరోహించాడు. పార్వతీ జననం. దూతుడు మహదానందంతో తదనంతర గాథను మునులకిలా చెప్తున్నాడు. మునులారా, స్మరణ మాత్రం చేతనే కరుణను కురిపించే పరమపావని అయిన దుర్గా పార్వతీదేవిగా ఆవిర్భవించిన పవిత్ర గాథను చెప్తున్నాను, శ్రద్ధతో ఆలకించండి. చల్లని చూపుల తల్లి అయిన ఆ ఉమాదేవి మేనకు తాను మున్నిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చగోరి పూర్ణాంశతో హిమవంతుని మనస్సులో ప్రవేశించింది. తుషార స్వచ్ఛ ధవలాంతరంగుడైన హిమవంతుడు అపూర్వ ద్యుతులతో హుతాశమని వలె వెలిగిపోయాడు. పరమ శోభనమైన సమయంలో దుర్గాదేవి యొక్క పూర్ణాంశను పరిశుద్ధమైన బుద్ధితో మేన గర్భమందు ఆదానం చేశాడు. పరమేశ్వరి అనుగ్రహం వల్ల గర్భం దాల్చింది. మేన జగన్మాత ఆమె గర్భంలో ఉన్న కారణంగా ఆమెలో తేజస్సు అధికమయ్యింది. క్రమంగా గర్భిణి లక్షణాలు వృద్ధి అయ్యే కొలది హిమవంతునిలో ప్రమోదం వృద్ధి కాదొచ్చింది. గర్భం వృద్ధి అయ్యే కొలది మేనకు శక్తి సన్నగిల్లింది. అల్పశక్తి సమన్వితురాలైన ఆమె సంపూర్ణ భూషణయై లోద్రపుష్ప అనగా తెల్లలొద్దగు సమాన పాండువర్ణ ముఖియై రాక చంద్రుని కాంతి దావల్యంలో వెలవెలపోతున్న నక్షత్రాలు గల రాత్రిలా నేత్ర పర్వంగా ఉంది. మృద్గంధ సురభిలమైన ఆమె ముఖం తుషారానిధి అయిన హిమవంతునికి తృప్తినిచ్చింది. ఆమె దేనిని ప్రీతితో చూచిన దానిని తెచ్చి ఇచ్చేవాడు. వృద్ధి పొందిన అవయవాలతో గర్భక్లేశాన్ని అనుభవిస్తూ నడయాడుతున్న మేన పత్రాధిక్యతతో మలయానిలానికి చలిస్తున్న తమలా లతలా ఉంది. హిమవంతుడు గర్భిణీ స్త్రీకి జరపవలసిన వైదిక సంస్కారాలన్నింటినీ యథావిధిగా జరిపించాడు. అనేక దానాలిచ్చాడు. మేనకు నెలలు నిండాయి. వర్షించటానికి సిద్ధంగా ఉన్న జలధారలతో కూడిన అంతరిక్షంలా ఉన్న మేన శృతికాగృహంలో బిషగ్వర
పరిరక్షితమై విషగ్వర పరరక్షితయై ఉంది. ఆ సమయంలో విష్ణువు, దేవతలు, మునులు ఇంకా అనేకులు అచటకు వచ్చి గర్భంలో ఉన్న ఉమాదేవినిలా స్తుతించారు. దుర్గే జయ జయ ప్రాజ్ఞే జగదంబ మహేశ్వరి, సత్యవ్రతే సత్యపరే త్రిసత్యే సత్యరూపిణి, సత్యస్తే సత్యసుప్రీతే సత్యయేనే చ సత్యతః సత్యసత్యే సత్యనేత్రే ప్రసన్నాశరణం చ తే శివప్రియే మహేశాని దేవదుఃఖ క్షయంకరి, త్రైలోక్యమాతా సర్వాణి వ్యాపిని భక్తవత్సల ఆవిర్భూయ త్రిలోకేశ దేవకార్యం కురుస్వాహ, సనాతాః కృపయా తేహి వయం సర్వే మహేశ్వరి. ఓ దుర్గా, నీకు జయము జయము. ఓ మహేశ్వరి, నువ్వు జ్ఞాన గణవు జగన్మాతవు. సత్యమునందు నువ్వు దృఢంగా ప్రతిష్ఠితవై సద్రూపవై ఉన్నావు. సత్యమే నీ స్వరూపము కనుక నువ్వు త్రికాలాలలోనూ సత్స్వరూపినివి. నువ్వు సత్యమునందు ఉండి అవతరించి సత్యముచే సుప్రీతురాలగుదువు. వ్యవహారిక సత్యమగు జగత్తుకు అధిష్టానమైన సత్యము నీవే. నీది సత్యదర్శనం. నిన్ను మేము శరణు పొందుతున్నాము. హే శివప్రియే, నువ్వు దేవతల దుఃఖాన్ని హరిస్తావు. ముల్లోకములకు తల్లివి, శర్వుని పత్నివి. నువ్వు సర్వమును వ్యాపించి ఉన్నావు. నువ్వు భక్తవత్సలవు. ఓ త్రిలోకాధీశ్వరి, నువ్వు అవతరించి దేవకార్యాన్ని నెరవేర్చు. నీ దయచే మేమంతా నాతవంతుల మయాము. తల్లి, లోకంలో ఉత్తమ సుఖాలను అనుభవిస్తున్న వారంతా ఆ సుఖాలను నీ నుండే పొందుతున్నారు. నువ్వు లేకుండా ఏది శోభించదు. ఇలా ప్రార్థించి వారంతా గృహోన్ముఖులయ్యారు. జగన్మాత ఆవిర్భవింపబోయే సమయం ఆసన్నమైంది. ఆ శుభ సమయంలో గ్రహ నక్షత్ర తారక రాసులన్నీ పరమశాంతంగా ఉన్నాయి. ఆకాశం ప్రసన్నంగా ఉంది. దిక్కులన్నీ ప్రకాశిస్తున్నాయి. జనపద, గ్రామ, పట్టణ, నగర ఇత్యాది జన సంకీర్ణ సాగర పరివృత్తమైన మహీమండలమంతా మంగళాలతో నిండిపోయింది. వాపి, కూప, తటాక, సర స్రవంతులన్నీ శాంత గంధాన్ని వెదజల్లే ప్రఫుల్లద పద్మషండాలతో శోభాయమానంగా ఉన్నాయి. సుగంధ శీతల వాతాయనం అన్ని దిక్కుల ఒక్కసారిగా వీచింది. శరదా గమనంతో జలాలన్నీ కలక తేరినట్లు ముని మనసాల కలతలు తీరాయి. గిర్వాణులు తుర్యత్రయ ఘోష మిన్ను ముట్టింది. అమరవాహిని కమలాలను నందన వనం మందారాలను పుష్ప వృష్టిని కురిపించాయి. గంధర్వులు గానం చేయగా విద్యాధరులు, అప్సరలు చతుర్విధాభినయ నాట్యోత్సవాన్ని నెరవేర్చారు. వసంత ఋతువులో మృగశిర నక్షత్రయుక్త చైత్ర శుక్ల నవమి తిథి నాడు అర్ధరాత్రి సమయంలో సోమ మండలం నుండి మధువు పుట్టినట్లు ఆ దేవి జన్మించింది. వెంటనే బృందారకుల జయ జయ ధ్వానాలతో, కరతాళ ధ్వనులతో, చతుర్విధ వాద్యాలతో ఆకాశం మహర్మ్రోగింది. ఆ సమయంలో బ్రహ్మ విష్ణువులతో కూడి ఇంద్రాది బృందారకులంతా నీలోత్పలదల శ్యామయైన ఆ బాలికను దర్శించి స్తుతించి వెళ్ళారు. ఆ బాలిక తన దివ్య రూపంతో మేనకు దర్శనమిచ్చి, నేను గతంలో నీకు కుమార్తెగా జన్మించి నా లీలలను ప్రదర్శించి
దేవకార్యాన్ని నిర్వహిస్తాను అని వరం ఇచ్చాను. దానికిప్పుడు సమయం వచ్చింది. మీ దంపతులు నన్ను పుత్రికాభావంతో పెంచండి అని పలికి తిరిగి శిశురూపాన్ని పొందింది. పార్వతీదేవి బాల్యం. శిశురూపాన్ని పొంది లోకరీతిగా ఆ శిశువు రోధించింది. ఆమె చుట్టూ వ్యాపించి ఉన్న దివ్య తేజస్సుచే పురుటింట్లో ఉన్న దీపాలు వెలవెలపోయాయి. గృహంలో ఉన్న స్త్రీలందరూ శిశురోధనాన్ని విని వచ్చేచారు. ఆ శుభవార్తను వెంటనే అంతఃపుర పరిచారకుడు రాజుకు విన్నవించాడు. తక్షణం పురోహితునితో బ్రాహ్మణులతో కూడి హిమవంతుడు గొప్ప కాంతులతో వెలిగిపోతున్న కుమార్తెను చూచి పరమానంద భరితుడై నగరమంతా మహోత్సవాన్ని జరిపించాడు. నామకరణ మహోత్సవ వేళ కాళి ఇత్యాది సుఖప్రదమైన నామాలనుంచాడు. ఆ బాలిక క్రమంగా శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతూ అందరికీ ప్రమోదాన్నిస్తూ హిమవంతుని రాజగృహంలో వర్షాకాలంలో గంగల శరత్కాల చంద్రికల ప్రకాశించింది. బంధువులంతా ఆమెను కులోచితంగా పార్వతి అని పిలుస్తూ వచ్చారు. క్రమంగా బాలిక పెరిగి పెద్దదై తపస్సుకు ఉపక్రమింపగా మేనాదేవి ఉమా అబ్బే వద్దు అని పలుమార్లు నిషేధించిన కారణంగా అప్పటి నుండి ఆ మంగళాంగికి ఉమ అనే పేరు లోకంలో ప్రసిద్ధికి వచ్చింది. ఆ నగాదీపునికి పుత్ర సంతానం ఎంతమంది ఉన్నా సర్వ సౌభాగ్యవతి అయిన పార్వతిని ఎంత చూచినా తనివి తీరేది కాదు. మధుమాసంలో ఎన్ని ద్రుమాలు పూచిన తుమ్మెదకు గున్నమామిడి చెట్టు విశేష ప్రీతిదాయకం కదా. వాక్కుచే అనగా విద్యచే విద్వాంసుడు శోభించినట్లు పార్వతిచే హిమవంతుడు పవిత్రుడై అలంకృతుడై సాటివారిలో మన్ననలను పొందాడు. నడయాడుతున్న దీపశిఖలా సంచరిస్తున్న పార్వతితో కూడిన రాజగృహం మందాకినితో కూడిన పాలపుంతలా ప్రకాశించింది. ఉమాదేవి చెలులతో కలిసి గంగా సైకత స్థలాలలో బొమ్మల పెళ్ళిండ్లు ఆడుకునేది. తరువాత విద్యారంభ సమయంలో గురువులైన మునుల యొద్ద మనసును లగ్నం చేసి అన్ని విద్యలను గ్రహించింది. హిమవంతుని వద్దకు నారదుడు వచ్చుట. మునులారా, శివలీలా విధుడు శివజ్ఞాని అయిన నారదుడు ఈశ్వర ప్రేరితుడై ఒకనాడు హిమవంతుని గృహానికి వెళ్ళాడు. నగాదీపుడు యథావిధిగా అతిథి సత్కారాలాచరించి తన కుమార్తెచే పాదపూజ చేయించి ఆమె భవిష్యత్తును చెప్పమని కోరాడు. ఆమె హస్తరేఖలను సాముద్రిక లక్షణాలను పరిశీలించిన నారదుడు ఇలా అన్నాడు: ఓ పర్వతరాజా, ఈ నీ కుమార్తె సర్వ శుభ లక్షితాంగి. ఈమె ఉభయ కులాలను పుట్టింటిని మెట్టినింటిని ఉద్ధరించగలదు. నారీలోకానికి ఆదర్శప్రాయురాలై శిరోమణి అయి పుణ్యస్త్రీలచే పూజలందుకోగలదు. కానీ ఈమె చేతిలో ఒక విలక్షణమైన రేఖ ఉంది. దాని ఫలాన్ని విను. యోగి, దిగంబరుడు, నిర్గుణుడు, వీతరాగుడు, తల్లిదండ్రులు లేనివాడు, అహంకార వర్జితుడు, అమంగళ వేషధారి అగువాడు ఈమెకు భర్త కాబోతున్నాడు. నారదుని మాటలకు మేన హిమవంతులు విచారగ్రస్తులయ్యారు.
ఆ జగన్మాత ఆ మాటను విని ఆ లక్షణాలను అనుసరించి అతడు తప్పక శివుడే అని నిర్ణయించుకొని మనసులో హర్షాతిరేకంతో పొంగిపోయింది. హిమవంతుడు మాత్రం, నారదా, ఆ గీతను అతిక్రమించే ఉపాయం లేదా అని అడిగాడు. దానికి నారదుడిలా ప్రత్యుత్తరమిచ్చాడు: ఓ పర్వతరాజా, బ్రహ్మగీతలను దాటడానికి ఎవరికీ శక్యం కాదు. నేను చెప్పిన లక్షణాలకు ముమ్మూర్తుల సరిపోయినవాడు శంకరుడొక్కడే. ఆ వేషం, ఆయన లీల మూర్ఖులకు దోషాలుగా తోచే ఆయన వేషభూషలు ఆయన విషయంలో అవి అలంకారాలు కనుక నువ్వు వివేకశీలివై నీ కుమార్తెను శివునికిచ్చి వివాహం చేయటానికి సిద్ధంగా ఉండు. ఆయన తపస్సుచే ప్రసన్నుడవుతాడు. బ్రహ్మవ్రాతను తుడిచివేయగల సమర్థుడు ఆయనొక్కడే. కనుక ఓ గిరి సార్వభౌమా, నీ కుమార్తెను వెంటనే తపస్సుకు ప్రేరేపించు. తపస్సుచే ఈ పార్వతి పరమేశ్వరుని పతిగా పొందగలదు. ఆయన కూడా ఈమెను తక్క అన్యస్త్రీ పాణిగ్రహణం చెయ్యడు. వీరిద్దరి ప్రేమతో సదృశ్యమైన ప్రేమ గతంలో లేదు, వర్తమాన కాలంలో లేదు, భవిష్యత్తులో ఉండబోదు. ఈశ్వరుడు ఈ కన్యకు తన శరీరంలోని అర్ధభాగాన్నిచ్చి అర్ధనారీశ్వరుడు కాగలడు. వీరిద్దరి దాంపత్య ఫలితంగా అనేక దేవకార్యాలు నెరవేరవలసి ఉన్నాయి. ఈ కన్య గౌరీ నామధేయంతో ముల్లోకాలలోనూ పూజలందుకుంటుంది. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది సకల దేవగణాలన్నీ ఈమెను నిత్యము పూజిస్తారు. నారదుని హితోపదేశానికి సంతోషించి హిమవంతుడు తన సందేహాన్నిలా వెలిబుచ్చాడు: ఓ దేవర్షి, ఆ మహాదేవుడు సర్వసంగ పరిత్యాగి అని, ఆత్మనిగ్రహం కలవాడని, తపో నిరతుడని, దేవతలకు సైతం అగోచరుడని విన్నాను. పరబ్రహ్మయందు లగ్నమైన మనస్సు గల ఆ శివుడు ధ్యాన మార్గం నుండి ఎలా చ్యుతుడవుతాడు? వినాశం లేనిది, హృదయంలో దీపశిఖలా ప్రకాశించేది, సదాశివ నామధేయం గలది, ఏ వికారములు లేనిది, జనన మరణములు లేనిది, నిర్గుణము నిర్విశేషము, ఏ వాసనలు లేనిది అయిన పరబ్రహ్మను ఆయన స్వస్వరూపంగా దర్శిస్తుంటాడు కదా. అసలు బాహ్యదృష్టే లేని ఆయన ఈ వివాహానికి ఎలా సుముఖుడవుతాడు అని నారదుడిని హిమవంతుడు అడిగాడు. నారదా, అంతేకాదు, దక్షపుత్రి అయిన సతిని తక్క అన్య స్త్రీని భార్యగా అంగీకరించనని గతంలో ప్రతిజ్ఞ చేసినాడట. సతి మరణించింది కదా, మరొక స్త్రీని ఎలా వివాహం చేసుకుంటాడు? హిమవంతుని అజ్ఞానానికి నవ్వుకొని త్రికాల జ్ఞాని అయిన నారదుడిలా అతని సందేహాన్ని నివృత్తి చేశాడు. ఓ నగాదీప, దక్షపుత్రి అయిన సతీదేవియే నీ ఇంట కాలిగా జన్మించింది. ఈ పార్వతి శివుని పత్ని అవుతుంది అనటంలో సందేహం లేదు. ఈ పైన శివుని ఉరువులే ఈమె అధిష్ఠించే సింహాసనం కాగలదు. నారదుని పలుకులు మేనకు, హిమవంతునకు, వారి కుమారులకు అమితానందాన్ని కలిగించాయి. ఆపై ఎవరి స్వస్థానాలకు వారు చేరుకున్నారు. పార్వతితో కూడి హిమవంతుడు శివుని వద్ద కేగుట. ఈ విషయాలన్నింటినీ ఇంట్లో చెప్పి ఒకానొక శుభముహూర్తాన తగిన పూజా ద్రవ్యాలను సమకూర్చుకొని గౌరీ సహితుడై శివుని పూజించి పర్వతరాజు ఇలా ప్రార్థించాడు: ఓ చంద్రశేఖర, మిమ్ములను సేవించటానికి మా అమ్మాయి ఉత్సాహపడుతోంది, అనుమతించండి. వెంటనే శివుడు ఇందుముఖి
కమలయాతాక్షి నీలాంకుతల చారుకర్ణ బింబాధరి ప్రథమారూఢ యవ్వన అయిన పార్వతిని చూచి మనసులో ఇలా అనుకున్నాడు. ఈ సుందరి ధ్యాన పంజర నిర్బద్ధయైన ముని మానసాలను సైతం కలత పెట్టగల సౌందర్యాన్ని కలిగి ఉంది. ఈమె కామరూపిణి. సమస్తమైన మంత్రతంత్రాలు ఈమె దేహాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి అని తలపోసి తక్షణం ఆత్మధ్యాన పరాయణుడయ్యాడు. శంకరుని మౌనానికి హిమవంతుడు సంశయాత్ముడై మరోసారి స్తుతించి అమ్మాయి సేవలకు అనుజ్ఞ ఇమ్మని కోరాడు. దానికి శంకరుడిలా అన్నాడు. ఓ నగాది రాజా, ఈ పైన నా దర్శనానికి వచ్చేటప్పుడు నువ్వొక్కడివే రా. అమ్మాయిని వెంట పెట్టుకు రాకు. దానికి గల కారణాన్ని చెబుతాను విను. వేదవేత్తలైన విద్వాంసులు స్త్రీమాయ స్వరూపాలని చెబుతారు. వేదవేత్తలైన విద్వాంసులు స్త్రీ మాయా స్వరూపాలని చెప్తారు. విశేషించి తపశ్శాలుర విషయంలో యువతి విఘ్నకారిణి అవుతుందనటంలో సందేహం లేదు. నేను తపశ్శాలిని, యోగిని. మాయ ఏనాడు నా దరికి చేరదు. ఇక్కడ యుక్తులతో పని లేదు. నాకు స్త్రీతో పనేముంది చెప్పు. ఓ నగాదీపా, నేను లోకధర్మాన్ని చెబుతున్నాను విను. స్త్రీ పరిచయం వల్ల విషయముల యందు ఆసక్తి జనించి వైరాగ్యం అదృశ్యమవుతుంది. అప్పుడు తపస్సు భ్రష్టమవుతుంది. ఇంద్రియభోగ లాలాసతకు మూలమైన స్త్రీ జ్ఞాన వైరాగ్యాలను నశింపచేస్తుంది. కావున తపశ్శాలి స్త్రీలతో స్నేహం చేయరాదు. నువ్వు వేద విధుడవు, జ్ఞానపరుడవు, బుధుడవు. శంకరుని మాటలకు హిమవంతుడు నిస్పృహ చెంది మిన్నకున్నాడు. పార్వతీ పరమేశ్వర సంవాదం. సూతుడు మునులతో ఇలా అంటున్నాడు. ఓ మునులారా, సాంఖ్య వేదాంత శాస్త్రాల మీద ఆధారపడి నడిచిన పార్వతీ పరమేశ్వర సంవాదాన్ని చెప్తున్నాను, శ్రద్ధతో వినండి. అంతా గిరిజాదేవి తండ్రి అనుమతిని పొంది పరమేశ్వరునితో ఇలా మృదువుగా పలికింది. ఓ యోగి, తపశ్శాలివైన నీవు పర్వతరాజుతో పలికిన పలుకులు నీకు ఉచితమైనవేనా? నీవు జ్ఞాన విశారదుడవు. నీ మాటలకు సమాధానం నా నుండి విను. నీవు ప్రధానుడవైన పరమ పురుషుడవు. తపశ్శక్తితో కూడియున్నానని నీవు అంటున్నావు కదా. తపస్సు చేయాలనే బుద్ధి నీలో ఉదయించింది కదా. కర్మలన్నీ ఆ శక్తి అనగా బుద్ధి నుండే పుడతాయని తెలుసుకో. ఆ శక్తియే సృష్టినంతా రచించి పాలించి నశింపచేస్తూ ఉంది. అసలు నీవెవరు? సూక్ష్మ ప్రకృతి అంటే ఏమిటి? హే భగవాన్, ఈ విషయాన్ని విమర్శించి తెలుసుకో. ప్రకృతి లేకుండా మహేశ్వరుడు సగుణ రూపాధారి ఎట్లు కాగలడు? ప్రకృతితో కూడి ఉన్న కారణంగానే నీవు సర్వదా ప్రాణులచే పూజింపబడి నమస్కరింపబడి ధ్యానింపబడుచున్నావు. ఈ సత్యమును మనసులో ఎరిగి అప్పుడు గదా మాట్లాడాలి. పార్వతీ పలుకులకు ప్రీతి చెందిన మహేశ్వరుడు చిన్నగా నవ్వి తన లీలలను వాక్కులలో ఇలా చూపించాడు. ఓ హిమగిరి నందిని, నువ్వు చెప్పిన విషయం జీవులైన బ్రహ్మ విష్ణువాది దేవతల మాట. శంభుడనైనా నేను నా గొప్ప తపస్సుచే ప్రకృతిని నాశనము చేయుదునా అన్నట్లు చేయగలను. ప్రకృతి సహాయం లేకుండా ఆత్మస్వరూపుడనై ఉంటాను. కనుక సత్పురుషులు ఏ కాలమందైనా ప్రకృతిని అనగా స్త్రీని స్వీకరించరాదు. వారు లోకాచారాలను పరిత్యజించి వికారరహితులై ఉండాలి.
ముమ్మాటికి ఇది సత్యం. శంభుని వచనాలకు కాళికాదేవి నవ్వుకొని ఇలా ప్రశ్నించింది. హే శంకరా, నీవు ప్రకృతిని జయించినవాడనని అతిక్రమించినవాడనని కదా పలికావు. అది యథార్థమైతే ప్రకృతి స్వరూపురాలైన స్త్రీని చెంత ఎందుకుండరాదు, ఉండకూడదు అని నువ్వంటే ప్రకృతికి అతీతుడనని ఎలా చెప్పగలవు? ఈ సర్వము సర్వకాలములయందు ప్రకృతి చేతనే బంధింపబడి ఉందనే యథార్థాన్ని తెలుసుకో. ప్రకృతి లేనిదే నువ్వు మాట్లాడలేవు, ఏ పనిని చెయ్యలేవు. ఈ జగత్తులోని సర్వవచనములు, సర్వక్రియలు ప్రకృతి నుండి పుట్టాయి. నువ్వు ఏది విన్నా, ఏది తిన్నా, ఏది చూసినా, ఏది చేసినా ఆ సర్వము ప్రకృతి నుండే ఉద్భవిస్తుంది. కనుక తత్వబుద్ధితో విచారించి మాట్లాడాలి. ప్రకృతిని గూర్చి విద్యావచనాలు వద్దు. హే ప్రభు, నువ్వు ప్రకృతికి అతీతుడవైతే తపస్సు ఎందుకు చేస్తున్నావు? నువ్వు వసతి ప్రస్థ నగరానికి ఎందుకు వచ్చావు? నీ ఆత్మస్వరూపం నీకు తెలియలేదు. అది నీకు విదితమైతే తపస్సెందుకు? నీతో వాదులాట వలన నాకేమీ ప్రయోజనం? వస్తువు ప్రత్యక్షంగా కనిపిస్తుంటే అనుమాన ప్రమాణానికి తావులేదు. ప్రాణులు తమ ఇంద్రియాలచే ఎంతవరకు తెలుసుకొనగలరో స్వీకరించగలరో అదంతా ప్రకృతి నుండే పుట్టింది అని జ్ఞానులు బుద్ధిలో తెలుసుకుంటారు. ఓ యోగి శ్రేష్ఠ, ఇన్ని మాటలెందుకు? సిద్ధాంతాన్ని చెబుతున్నాను విను. ఆ ప్రకృతి నేనే, నీవు పురుషుడవు. ఇది ముమ్మాటికి నిజం. నువ్వు నా అనుగ్రహం చేతనే రూపాన్ని పొంది సగుణుడవయ్యావు. నేను లేనిదే నీ యందు సంకల్పశక్తి ఉండదు. నువ్వు ఏ పనిని చెయ్యలేవు. జితేంద్రియుడవగు నువ్వు పరాప్రకృతికి ఆధీనుడవై వివిధ కర్మలను అనుష్ఠిస్తున్నావు. నువ్వు వికారరహితుడవు ఎట్లు కాగలవు? నాతో పొత్తు లేకుండా నువ్వు ఏ పని చెయ్యలేవు. నీ వలన లోకానికి, దేవతలకు ఏమి ప్రయోజనం లేదు. నువ్వు నిజంగా ప్రకృతికి అతీతుడవైతే నా సమీపంలో నువ్వు భయపడవలసిన పనేముంది? సర్వజ్ఞుడైన శంకరుడు పార్వతీ పలుకులలోని ఆంతర్యాన్ని గుర్తించి ఇలా అన్నాడు. ఓ హిమగిరి తనయా, నువ్వు సంఖ్య సిద్ధాంతాన్ని అనుసరించి మాట్లాడావు. నేను వేదాంత సిద్ధాంతాన్ని అనుసరించి ఆ పై మాటను మాట్లాడుతున్నాను విను. నేను మాయా సంసర్గం లేనివాణ్ణి, పరమేశ్వరుడను. ఉపనిషత్తులచే తెలియదగిన పరబ్రహ్మను. ఆ విషయాన్ని త్వరలో తెలుసుకోగలవు. నేను ప్రతిదినము నీ సేవకు అంగీకరించాను. భక్తరంజనుడైన శంకరుడు ఉమతో ఇలా పలికి హిమవంతుని చూచి, ఓ పర్వతరాజా, నేను ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ ఈ అతిరమ్యమైన ప్రదేశంలో తపస్సు చేసుకుంటాను, అనుజ్ఞ ఇయ్యి అని కోరగా, హిమవంతుడు, స్వామి, ఈ జగత్తు మీ ఇల్లు గదా, ప్రత్యేకించి ఆజ్ఞ కోరవలెనా? నా భాగ్యం, మీ తపస్సు నిర్విఘ్నంగా నెరవేరుగాక అని పలికి శంకరానుమతితో ఉమతో కూడి గృహానికి చేరుకున్నాడు. ఆ తరువాత కుమార్తె అయిన కాళితో కలిసి శంకర దర్శనానికి వచ్చేవాడు. భక్తి తత్పరురాలైన కాళి ప్రతినిత్యము తండ్రి రాకపోయినా ఇద్దరు చెలులతో కూడి శంకర సేవార్థం వచ్చి సేవలు చేసి వెళ్ళేది. నందీశ్వరాది గణాలు వారిని వారించేవారు కాదు. ఉమాదేవి ప్రతిరోజు తగిన పూజా ద్రవ్యాలతో వచ్చి షోడాశోపచారాలతో శంకరుని పూజిస్తూ ఉండేది. తుడవటం, అలకటం, చందనాగరు, కస్తూరి పరిమళ ద్రవ్యాలతో కలయంపి చల్లటం చేస్తుండేది. శివుని మనస్సును ఆకర్షించే విధంగా రంగవల్లికలు తీర్చిదిద్దేది. చిత్రవర్ణ పుష్పాలతో పూలదండలు కట్టి
ఆశ్రమ ప్రాంతాన్ని అలంకరించేది. పూజా ద్రవ్యాలకు ఏ లోటు రాకుండా సమకూర్చేది. కలకంఠంతో కమ్మగా రక్తిగా పాడేది. శంకరుడు ధ్యాన నిమగ్నుడై ఉన్న తదేక దీక్షతో ఆయన అలంకారాలను చూస్తుండేది. నిస్సంగుడు, తపోధనులకు తక్క అన్యులకు లభించనివాడు ఆయన శంభుడు గత జన్మలోని సతీదేవియే ఈ ఉమ అని మనసులో ఎరిగిన వాడైనా వెంటనే భార్యగా స్వీకరించడానికి ఇష్టపడలేదు. ఈ కాళి ఎప్పుడైతే తీవ్రమైన తపస్సులో కృత్యురాలవుతుందో అప్పుడు ఈమెలోని అహంకార బీజం నశిస్తుందని తలచి ఆమెను తపస్సు వైపుకు నడిపించాలనుకున్నాడు. తపశ్చర్యానంతరం మాత్రమే ఆమెను వివాహమాడ నిశ్చయించుకున్నాడు. మునులారా, లోకకంటకుడైన తారకాసురునిచే పీడితులైన దేవతలు వివాహానికి రుద్రుణ్ణి ప్రేరేపించమని మన్మధుణ్ణి పంపారు. ఆ గాథను చెబుతాను, విను. వజ్రాంగుని వృత్తాంతం. మునులారా, బ్రహ్మమానసపుత్రుడు మారీచి, అతని కుమారుడు కశ్యపుడు, దక్షపుత్రికలైన 13 అతను వివాహం చేసుకున్నాడు. వారిలో దితి పెద్ద భార్య. ఆమెకు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అని 2 కొడుకులు పుట్టారు. వారిద్దరిని విష్ణువు సంహరించాడు. దాంతో దితి దుఃఖితురాలై కశ్యపుని శరణు పొందింది. ఆయన అనుగ్రహంతో గర్భాన్ని ధరించింది. రాబోయే ముప్పును గ్రహించిన ఇంద్రుడు ఒకానొక అనాచార దోషాన్ని కనిపెట్టి దితి గర్భంలో ప్రవేశించి తన వజ్రంతో పిండాన్ని ఛేదించాడు. ఆమె వ్రతమహిమచే ఆ పిండం నశించలేదు. సరిగదా 49 ముక్కలై అంతమంది కుమారులు జన్మించారు. వారందరూ మరత్తులను దేవతలై ఇంద్రునకు స్నేహితులయ్యారు. దితి తన దోషాన్ని గుర్తెరిగి చింతించి భర్తను సేవించి గర్భాన్ని పొంది వజ్రాంగుడనే కుమారుని కన్నది. వాడు పేరుకు తగ్గ బలం కలవాడు. అతను ఇంద్రుని కొందరు దేవతలను చెరపట్టి దండించి తల్లికి సంతోషాన్ని కలిగించాడు. అతని వల్ల దేవతలు తగిన కర్మఫలాన్ని అనుభవించారు. బృందారకులచే ప్రార్థింపబడిన పితామహుడు చక్కని సామగానంతో వజ్రాంగుని సంతోషపెట్టి దేవతలందరినీ విడిపించాడు. శివభక్తుడు శుద్ధాత్ముడు అయిన వజ్రాంగుడు బ్రహ్మను చేరి ఇలా అన్నాడు: ఓ బ్రహ్మ, నాకెవరిపైన రాగద్వేషాదులు లేవు. నా తల్లి ఆజ్ఞ మేరకు నే దేవతలను చెరపట్టాను. నాకు రాజ్యకాంక్షలు లేదు. నాకు చరమైన నిత్య సుఖదాయకమైన ఆత్మసారాన్ని బోధించండి. అతని మాటలకు ప్రీతుడై ఒక్క మాటలో చెబుతున్నాను, విను. జ్ఞాన వైరాగ్యాది సాత్విక భావనలే తత్వసారం అని బోధించి వరహంగి అను శ్రేష్ఠ కన్యను సృష్టించి అతనికిచ్చి వివాహం జరిపించి తన ధామను చేరుకొన్నాడు. బ్రహ్మ జరిగిన దానికి కశ్యపుడు కూడా ఆనందించాడు. దితిపుత్రుడైన వజ్రాంగుడు పరమ సాత్విక భావన సంపన్నుడై వరహాంగితో కాపురం చేసుకుంటున్నాడు. కానీ వరహాంగి మాత్రం హృదయంలో సాత్విక భావాలు లేనిదై కోరికలతో భర్తను సేవించేది. వజ్రాంగుడు సుప్రీతుడై ఆమె మనోభీష్టాన్ని తెలపవలసిందని కోరగా, ముల్లోకాలను పరిపాలించగలవాడు, ఇంద్రుని సైతం దుఃఖ పెట్టగలవాడు, పరాక్రమశాలి అయిన పుత్రుడు కావాలని కోరింది. ఆమె కోరికను విని ఆశ్చర్యాన్ని దుఃఖాన్ని పొందిన వజ్రాంగుడు తీవ్ర మనస్తాపానికి గురి అయి ధర్మసంకటంలో పడి తనకిష్టం లేకపోయినా ప్రియురాలి కోరికను తీర్చాలని నిశ్చయించుకున్నాడు. మునులారా, శివ సంకల్పము, దేవతల కర్మఫలము వరాంగి నోట అలా పలికించి
ఉండాలి కాని కాకపోతే దితిపుత్రుడైన వజ్రాంగుడు పరమసాత్విక భావ సంపన్నుడగుట ఏమి? బ్రహ్మకూతురైన వరాంగి కామినావల స్థిత అగుట ఏమి? త్రిలోకాది పథ్యం వహించగల కుమారుడు బ్రహ్మవాక్కుచే తక్క కలుగడని నిశ్చయించుకొని తపస్సు చేసి బ్రహ్మచే వరాన్ని పొంది గృహోన్ముఖుడయ్యాడు వజ్రాంగుడు. తారకాసుర వృత్తాంతం. మునులారా, కొంతకాలానికి వజ్రాంగుని భార్య వరాంగి గర్భవతి అయి నెలలు నిండగానే మహావీరుడు అయిన కుమారుని కన్నది. దేవతలందరికీ దుఃఖాన్ని కలిగించబోయే ఆ బాలుడు పుట్టగానే పీడను కలిగించే మహోత్పాతాలు పుట్టి భూలోకమునందు అంతరిక్షమందు సర్వప్రాణులకు భీతిని కలిగించాయి. వాటిని చెబుతున్నాను వినండి. పుట్టగానే ఆ బాలుడు చేసిన రోదనానికి ఇంద్రుని సింహాసనం తూలింది. ఉల్కలు వర్షించాయి. పిడుగు చెప్పళ్లకు చెవులు చిల్లులు పడ్డాయి. క్రూర జంతువులు అధికముగా పుట్టాయి. కులపర్వత కానన సహితంగా భూమి కంపించింది. దిక్కులు మండినై సముద్రాలలో క్షోభ పుట్టింది. భీకర వాయువులే సైన్యముగా ధూళియే ధ్వజంగాల మారుతున్నాయి. పెద్ద హోరుతో వీచి మహావృక్షాలను నేలకూల్చాడు. సూర్యచంద్రుల చుట్టూ పరివేశ మండలాలు ఏర్పడ్డాయి. కొండ గుహల్లోంచి రథశబ్దాలను పోలిన భయసూచకాలైన భూకంపాలు పుట్టాయి. నక్కలు నోట్లోంచి నిప్పులు కక్కుతూ కఠోరంగా అరుస్తూ యథేచ్ఛగా తిరిగాయి. వాటికి గుడ్లగుహుబల ధ్వనులు తోడయ్యాయి. కుక్కలు నేలను తవ్వుతూ శిరస్సును పైకెత్తి రోధించాయి. గాడిదలు గుంపులుగా తిరుగుతూ గిట్టెలతో నేలను తన్నుతూ ఒండ్రపెట్టాయి. భీకర శబ్దాలకు భయపడిన పక్షులు గూళ్లను వదిలిపెట్టి పారిపోయాయి. అలా ఎగురుతూ చచ్చి నేలకు రాలాయి. పశువులు ఎవరో కొడుతున్నారా అన్నట్లు స్థిరంగా ఉండలేక అటూ ఇటూ తిరుగుతూ మలమూత్రాలను విసర్జించినాయి. గోవులు బాష్పనేత్రాలతో రక్తాన్ని ప్రసవించాయి. పాలిచ్చిన ఆ పాలు దుర్గంధ భరితంగా ఉన్నాయి. మేఘాలు చీమును వర్షించాయి. దేవతా ప్రతిమలు తుల్లిపడి కన్నీరు కార్చాయి. ఆకాశంలో గ్రహయుద్ధం జరిగింది. ఇంకా అనేక ఉత్పాతాలు సంభవించాయి. వాటిని చూచి ముల్లోకాల జనులు భయభ్రాంతులయ్యారు. ఆ బాలునికి కశ్యప ప్రజాపతి తారకుడని నామకరణం చేశారు. తారకుడు శీఘ్రంగా పెరిగి పెద్దవాడై బ్రహ్మను గూర్చి తపస్సు చేసి వరాలను పొందాలనే సంకల్పంతో తల్లిని అనుజ్ఞయిమ్మని కోరాడు. తల్లి అనుమతించింది. తారకుడు మధువనాన్ని చేరి బ్రహ్మను గూర్చి తపస్సు మొదలుపెట్టాడు. చేతులు పైకెత్తి ఒంటికాలిపై కొంతకాలం కేవలం బొటన వ్రేలిపై నిలిచి కొంతకాలం నీటిని త్రాగుతూ కొంతకాలం గాలిని భక్షించి కొంతకాలం నీటిలో నిలబడి నేలపై నిలబడి అగ్నుల మధ్య అరచేతిపై నేలపై నిలబడి చెట్టు కొమ్మకు చేతులతోనూ కాళ్ళతోనూ వేలాడుతూ కొంతకాలం ఇలా కొంతకాలం చొప్పున కొన్ని వందల సంవత్సరాలు మహాఘోరంగా వినేవారికి విస్మయం కలిగే విధంగా తపస్సులు చేశాడు. అతని శిరస్సు నుండి గొప్ప తేజస్సు పుట్టి మహోపద్రవాన్ని కలిగించింది. అంతా ఈ విపత్తు నుండి లోకాలను రక్షించమని గిర్వాణులు సృష్టికర్త అయిన బ్రహ్మను కోరగా లోకోపద్రవానికి హేతువు సూహించి తారకుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. హేతువును ఊహించి తారకుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. పితామహుడు ప్రత్యక్షమై తారకునితో, వత్స, నీ ఉగ్ర తపస్సుకు లోకాలన్నీ వ్యాకుల పడ్డాయి. నీ మనోరథం నెరవేరే వరాన్ని కోరుకో, తప్పక ఇస్తాను అన్నాడు.
అంతా తారకుడు ఇలా 2 వరాలను కోరాడు. పితామహ, నీ సృష్టిలో మత్తుల్యుడైన బలవంతుడు మరొక పురుషుడు ఉండరాదు. శివవీర్యంచే జన్మించిన కుమారుడు సేనాపతి అయి ఏనాడు నాపై ఆయుధాన్ని ప్రయోగిస్తాడో అప్పుడు మాత్రమే నాకు మరణాన్ని అనుగ్రహించు. ఈ 2 దుర్ఘటనమైన వరాలను తారకునికిచ్చి తన లోకానికి చేరుకున్నాడు బ్రహ్మ. అంతా రాక్షసుడు శోణితమనే తన నగరానికి చేరుకున్నాడు. అసుర గురువైన శుక్రాచార్యుడు బ్రహ్మగారి ఆజ్ఞచే అఖిల అసుర దైత్య ధనుజ పూర్వదేవ దానవ గుణాల మధ్య తారకుణ్ణి ముల్లోకాలకు సార్వభౌముణ్ణి చేసి అభిషేకించాడు. వాడు యథావిధిగా రాజనీతిని ప్రవర్ధిల్లజేస్తూ ప్రజలను చక్కగా పాలించాడు. భూమిని దున్నకుండా పంటలు పండాయి. ఎవరికి దుఃఖం కలగకుండా సూర్యుడు ప్రకాశించాడు. అంతటా వెన్నెల విరిసింది. వాయువు అందరికీ అనుకూలంగా వీచింది. ఎక్కడా అగ్ని ప్రమాదాలు లేవు. సముద్రుడు చెలియలి కట్ట దాటలేదు. పంచభూతాలు హద్దుల్లో సంచరించాయి. ప్రకృతి బీభత్సాలు లేవు. కానీ వాడు తల్లి ఆజ్ఞను నెరవేర్చి ఆమెను సంతోషపెట్టగోరి దేవతలను మాత్రం అధికంగా బాధించాడు. దేవతల వద్దనున్న శ్రేష్ఠ వస్తువులను లాక్కున్నాడు. ఇంద్రుడు భయంతో స్వయంగా ఐరావతాన్ని సమర్పించాడు. కుబేరుడు నవనిధులను ధారపోశాడు. వరుణుడు శ్వేతాశ్వాలను, సూర్యుడు ఉత్సైశ్రావాన్ని కానుకలుగా తెచ్చి ఇచ్చారు. ఋషులు కామధేనువును బహుమానంగా ఇచ్చారు. అతను ముల్లోకాలను వశం చేసుకొని ఇంద్రపదవిని అధిష్ఠించి దేవతలనందరినీ తరిమి ఆ పదవుల్లో దైత్యులను నియమించాడు. తన సేవకులుగా దేవజాతులను వియోగించాడు. అప్పుడు ఇంద్రునితో కూడి సర్వదేవతలు దిక్కుతోచని వారై అతి విహులులైన బ్రహ్మగారిని శరణ పొందారు. బ్రహ్మ దేవతలను ఓదార్చి ఉపాయాన్ని చెప్పుట. దేవతలందరూ బ్రహ్మతో ఇలా మొరపెట్టుకున్నారు. ఓ లోకనాథ, తారకుడు నీ వర గర్వితుడై మమ్ములను పదవి భ్రష్టులను చేశాడు. అహర్నిశలు ఈ దుఃఖం మమ్ము పీడిస్తుంది. మేము ఎక్కడకు వెళ్ళినా వాడక్కడే ప్రత్యక్షమవుతున్నాడు. నిద్ర అనేది లేదు. చివరకు చిన్న కునుకు పడితే కలలో కూడా వాడే కనిపిస్తున్నాడు. దిక్పాలకులైన మేమంతా వాడి ముందు బానిసలమై చేతులు కట్టుకొని నిల్చున్నాం. ఒక్క క్షణం కూడా స్వతంత్రం లేకుండా ఉంది. చివరకు ఎంత పాపం చేసి ఈ దేవతా జన్మను పొందామో అని అనుకునే స్థితికి వచ్చాం. యజ్ఞాలు లేవు, హవిస్సులు లేవు, తపస్సు లేదు. వాడి సేనాధిపతి రౌంచాసురుడనే మహాపాపి ఒకడున్నాడు. వాడు రోజు పాతాళానికి వెళ్ళి అక్కడి వారిని బాధిస్తున్నాడు. మేము అతనిపై ప్రయోగించిన అస్త్రాలన్నీ సన్నిపాత రోగికి ఇచ్చిన ఔషధం వలె నిర్వీర్యమైపోయాయి. చివరగా ఒక్క మాట, విష్ణువు సుదర్శన చక్రం మీద మాకు గొప్ప ఆశ ఉండేది. అది వాడి మెడలో పూలమాలై కూర్చుంది. మాకేదైనా ఒక సురక్షిత స్థానాన్ని చూపించు. మేమెక్కడికి వెళ్ళి స్వస్థులమై బ్రతుకుతాం. మేమక్కడికి వెళ్ళి స్వస్థులమై బ్రతుకుతాం. దేవతాప్రార్థుడైన బ్రహ్మ సమాధానంగా ఇలా అన్నాడు. ఓ బృందారకులారా, వాణ్ణి సంహరించడం నా కర్తవ్యం కాదు. వాడు నా ఆజ్ఞ చేతనే పెరిగి పెద్దవాడయ్యాడు. విషవృక్షమైన పెంచిన వ్యక్తి తన చేతులచే దానిని నరకలేడు గదా. మీ వాంఛితాన్ని నెరవేర్చగలవాడు శంకరుడొక్కడే. శివవీర్యం వలన జన్మించిన కుమారుడు తారకుని వధింపగలడు. సతీవియోగానంతరం శివుడు జ్ఞాన నిష్టలో ఉండి హిమవత్ పర్వత ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్నాడు.
పార్వతీ చేతులతో కలిసి ఆయనకు సేవలు చేస్తుంది. పార్వతీ చెలులతో కలిసి ఆయనకు సేవ చేస్తుంది. చంద్రశేఖరుడు ఆమెను వివాహం చేసుకునేటట్లు మీరు దృఢ ప్రయత్నం చేయండి. వారిద్దరికి పుట్టిన కుమారస్వామి తారకుని తప్పక వధించగలడు. నేనీ లోపులో తారకుని కలిసి వాని మొండి పట్టుదలను నివారిస్తాను. విధాత చెప్పిన ఉపాయానికి ప్రహృష్టమానులై దేవతలు తిరిగి వెళ్ళారు. బ్రహ్మగారు తారకుని వద్దకేగి ఇలా హితవును బోధించారు. ఓ వత్సా, ఈ స్వర్గం తేజస్సారం నేను నీకిచ్చిన వరం కంటే అధికంగా కోరుకుంటున్నావు. నేను నీకు స్వర్గాధిపత్యాన్ని వరంగా ఇయ్యలేదు కనుక స్వర్గ పరిత్యాగం చేసి భూమండలాధిపత్యాన్ని వహించు. ఈ స్వర్గ సౌఖ్యాలన్నీ అక్కడా ఉన్నాయి. బ్రహ్మగారి హితవచనాలను అంగీకరించి తారకుడు స్వర్గ పరిత్యాగం చేసి భూలోకానికి శోణితపూరికి వచ్చి పరిపాలన చేసుకుంటున్నాడు. ఇంద్రాది దేవతలంతా తదుపరి కర్తవ్యనిష్ఠులై శివునికి శివాదేవియందు అనురాగ వృద్ధి కలిగే నిమిత్తమై మన్మథ సహాయాన్ని కోరి వర్తమానం పంపారు. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ.